హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శరత్ చంద్ర కృష్ణప్రసాద్ ఒక స్థలం వేలపాట దగ్గరికి వచ్చి ఉంటారు. అప్పుడు శరత్ చంద్ర గారి పాట 200 కోట్లు అని వేలం పాట మొదలు పెడతారు. అయితే 250, 300 అని వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. నా పాట 300 కోట్లు అని గగన్ చెబుతాడు. దాంతో అందరూ చాలా షాకింగ్గా గగన్ వైపుకు చూస్తూ ఉంటారు. 350 అని శరత్చంద్ర, అలా శరత్చంద్రకి పోటీగా గగన్ పాడుతూ ఉంటాడు. అయితే చివరిగా గగన్ నా పాట 500 కోట్లు అని చెప్పడంతో గగన్ వారి పాట 500 కోట్లు, గగన్ వారి పాట 500 కోట్లు మూడోసారి. సార్, ఈ స్థలాన్ని మీరే గెలుచుకున్నారు సార్, రండి సార్ అని వాళ్ళు పిలుస్తూ ఉండటంతో గగన్ సంతోషంగా వేలంపాట దగ్గరికి వెళ్ళి సైన్ చేస్తూ ఉంటాడు. ఏంటి శరత్చంద్ర గారు, ఈ వేలంపాటని మీరే గెలుచుకుంటారు అనుకుంటే అనవసరంగా ఆ గగన్ గారికి వచ్చేలా చేశారు, మీరేంటి అలా చేసుకున్నారు అని అడుగుతూ ఉంటే, ఈ వేలంపాటకి మనలాంటి తెలివైన వాళ్ళే కాదు, తెలివి తక్కువ ఫూల్స్ కూడా వస్తారు అని నిరూపించడానికే నేను ఈ స్థలాన్ని వదిలేసుకున్నాను అని శరత్చంద్ర చెబుతాడు. దాంతో గగన్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఎందుకు సార్ మీరు అలా మాట్లాడుతున్నారు అని ఫూలా అని ఇంకొకతను అడుగుతూ ఉంటే, అసలు ఈ స్థలం వాల్యూ వచ్చే 5-6 నెలల్లో 200 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ పోదు. అలాంటి 500 కోట్లు పెట్టి ఈ స్థలం కొన్నాడు అంటే వాడు ఎంత పోలో నీకు అర్థమవుతుంది అని శరత్చంద్ర అంటాడు. అప్పుడే గగన్ కాళ్ళ ఎగురవేసుకుంటూ, చూడండి, ఈ స్థలంలో నేను ఒక మంచి టౌన్షిప్ని బిల్డ్ చేయబోతున్నాను. ఈ 5 ఎకరాల ల్యాండ్ని నేను ఎవరు కానీ ఎరగని టౌన్షిప్ బిల్డ్ చేస్తాను. ఆ టౌన్షిప్కి నేను ఏం పేరు పెట్టబోతున్నానో తెలుసా? నా కాబోయే భార్య పేరు పెట్టబోతున్నాను. దాన్ని ఈ స్పోమి అని చెప్పటంతో శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ